ఇవాళ ఓవర్ డ్రాఫ్ట్లో 26,022 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ 18-19 సంవత్సరంలో వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఓవర్ డ్రాఫ్ట్ లేని మాసమే లేదు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు లెక్కేస్తే 26,022 కోట్లు 18-19 ఆర్థిక సంవత్సరంలో. ప్రతి నెల ఓవర్ డ్రాఫ్టే. ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం, అప్పులు తెచ్చి పప్పు బెల్లాలకు పంచిపెట్టినట్టు పంచిపెట్టాడు చంద్రబాబు నాయుడు, ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇక ఓవర్ డ్రాఫ్ట్లో దాదాపు సంవత్సరంలో 9 మాసాల్లో 7,074 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ అయితే, వేస్ అండ్ మీన్స్లో 79 రోజులు 26,022 కోట్ల రూపాయలు. ఈ మొత్తం జీతభత్యాలకు కూడా వేస్ అండ్ మీన్స్కి పోయి తీసుకురావడం జరిగింది. ఇవాళ గడిచిన 2 మాసాలుగా అవుట్సోర్సింగ్ వాళ్ళకి పేమెంట్లు లేవు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పేమెంట్లు లేవు. తెచ్చిన వేస్ అండ్ మీన్స్ డబ్బు జీతభత్యాలకే కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాంట్రాక్టర్లకి పెట్టుబడి పెట్టడానికి, కాంట్రాక్టర్లకి బిల్లులు పే చేయడానికి, తమ వాళ్ళకి బిల్లులు చెల్లించడానికే ఈ డబ్బంతా కూడా ఖర్చు చేశారనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి వాస్తవం. కాబట్టి ఇవాళ ఒక్క వేస్ అండ్ మీన్స్ పైన 14.23%, అలాగే ఓవర్ డ్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ 4.22 కోట్ల రూపాయల్ని చెల్లించడం జరిగింది. ఈ విధంగా వడ్డీలు కడుతూ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి, ఆస్తులు నిరర్ధకం చేసి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆర్థిక క్షీణించడానికి, ఆర్థికంగా ఈ రాష్ట్రం పతనం కావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసింది అని చెప్పడానికి మనం వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద ₹1,00,000 అప్పు ఉంది. దానికి వడ్డీ 10,000 రూపాయలతోటి కలుపుకోవాల్సిన పరిస్థితి. అంటే ఒక్కొక్క వ్యక్తి పైన 1,10,000 రూపాయల అప్పు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి బహుమతిగా ఇచ్చింది అని చెప్పి చెప్పక తప్పదు.